హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. టుడేస్ మన టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ గురించి. మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎవరు కనిపెట్టారా అంటే ప్రజెంట్ ఉన్న మన ఇండియన్ ఎడ్యుకేషన్ని ఎవరు కనిపెట్టారా అంటే లార్డ్ మెకాలే. మనకి ప్రాచీన కాలంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటన్నా అంటే గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో ఒక గురువు తన శిష్యులందరితో ఒక వేప చెట్టు కింద కూర్చొని వేదాలు చెప్పేవారు. వేదాల్లోనే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఏరోస్పేస్ ఇంకా అన్నీ ఉండేవి. వేదాలు అనేవి చాలా గొప్పవి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సైంటిస్ట్స్ కూడా వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడో మన వేదాల్లో ఉన్నాయని చెప్పారు. ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకేమిస్తుందన్న అంటే మార్క్స్, సర్టిఫికేట్స్. మనం మనం స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి బట్టి పట్టడం, మనం స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి మార్క్స్ కోసం బట్టి పట్టడం లేదంటే కాపీ కొట్టడం. ఒక ఎగ్జామ్ వస్తుందంటే ఆ ఎగ్జామ్ కోసం బట్టి పడతాం, ఎగ్జామ్ రాస్తాం, మర్చిపోతాం. లేదంటే ఎవరైనా టాపర్ ఉంటే వాడు దాంట్లో చూసి కాపీ కొడతారు. ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఫస్ట్ యూకేజీ, ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయ్యి బీటెక్ వరకు ఇంకా బీటెక్, ఎంటెక్, పిహెచ్డి వరకు కూడా ఉంటుంది. ఒక నార్మల్ స్టూడెంట్ లైఫ్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ పూర్తయ్యేంత వరకు 16 ఇయర్స్ తాను కష్టపడి 10th క్లాస్ నుంచి బీటెక్ 4th ఇయర్ వరకు తను కష్టపడి చదివి తెచ్చుకున్న మార్క్స్ అనేవి స్కిల్స్ లేకపోతే తనకి జాబ్ రాదు అన్న. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్తో మన సర్టిఫికేట్స్తో జాబ్ వచ్చిద్దా అంటే 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఇప్పుడు 90% ఉన్న స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. మరి మనకి రియల్ లైఫ్లో ఏం కావాలన్నా అంటే మనకి రియల్ లైఫ్లో ఏం కావాలి అంటే మనకి రియల్ లైఫ్లో కావాల్సినవి కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీని ఎలా యూస్ చేయాలి, అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కావాలి. మరి మార్క్స్ ఎలా ఉపయోగపడతాయి అన్న, మరి 10th క్లాస్ మార్క్స్, ఇంటర్ మార్క్స్ ఎలా ఉపయోగపడతాయి అన్న అంటే 10th మార్క్స్ అనేవి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్కి వాళ్ళకి 10thలో 570 అబోవ్ వస్తే IIITలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇంటర్ మార్క్స్ ఎలా ఉపయోగపడతాయి అన్న అంటే ఇంటర్లో 75% అబోవ్ ఉంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 75% అబోవ్ ఉంటే 75% మార్క్స్ అబోవ్ ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి వాళ్ళు జేఈఈ రాసుకోవచ్చు. జేఈఈ సెకండ్ ఇయర్లో రాసుకోవచ్చు. ఎగ్జామ్స్కి ముందల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ డ్రాప్ తీసుకొనైనా రాసుకోవచ్చు.